సిద్ధుని కలుద్దాం అనుకుంటున్నాను. అవునా? సరే సరే. ఏంటి ప్రపోజ్ చేస్తావు ఇప్పుడు, అంతేగా? ప్రేమిస్తే ఖచ్చితంగా ప్రపోజ్ చేయాలంటావా? ప్రేమకి ప్రపోజల్కి ఎండ్ ఎలా అయితే కాదో అలానే ఇట్స్ నాట్ ఈవెన్ ద బిగినింగ్. అర్థం కాలేదా? ఇప్పుడు చెప్తా. ఒకరిని మనం ప్రేమిస్తున్నాం అన్న విషయం మన మాటల్లో వాళ్ళకి చెప్తేనే అర్థమవుతుంది అంటే ఇట్స్ రబ్బిష్. అయినా ప్రేమ ఉన్నంత మాత్రాన రిలేషన్షిప్ నిలబడిపోదు. దాంతోపాటు ఒక నమ్మకం అండ్ కమిట్మెంట్ ఉంటే అప్పుడు నిలబడుతుంది. అయినా నా ఉద్దేశంలో ప్రేమ శాశ్వతం కాదు. మన జర్నీలో మన మధ్య కలిగే భరోసా అండ్ బాధ్యత ఇవే శాశ్వతం. అస్తమిస్తున్న సూర్యుడి గురించి ఎవ్వరూ ఆలోచించరు. ఏం ఆలోచిస్తున్నావు? నీకు ఇష్టం ఉందని తెలిసినా నేను ఇలా ఎందుకు చేశాను నువ్వు అడగక ముందే చెప్పాల్సిన అవసరం నాకుంది. సిద్ధు గురించి నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నీ లైఫ్లో ఉన్న లోటు సిద్ధు తీర్చగలడు అని నా నమ్మకం. నువ్వే విన్నావుగా ప్రేమ మీద మీ ఇద్దరికి ఉన్న ఒపీనియన్ ఒకటే అని. ఇది తెలిసాకే సిద్ధు నన్ను అడగగానే ఏమాత్రం ఆలోచించకుండా నీ గురించి మొత్తం చెప్పేశాం. ఇక నీ ఇష్టం. బాయ్. ఏం చెప్తుందో ఏంటో. అయినా ఇదంతా నీ వల్లే వచ్చిందిలే. ఇప్పుడు వీడు మనిషి, వీడికి ఏమన్నా అవ్వాలి, హాస్పిటల్ బిల్ మొత్తం నీతో కట్టిస్తా చెప్తానా. అమ్మాయి చెప్పరా అన్నా, వదినమ్మ ఇక్కడ సిద్ధుగాడి దగ్గరకు వచ్చిందన్నా. చూడు, నువ్వెవరో నాకు తెలీదు. నేనేంటో, నా చుట్టూ ఉన్న మనుషులేంటో నీకు పూర్తిగా తెలీదు. అసలు నేను ఈ అబ్బాయి గురించి ఇలా ఆలోచించింది కూడా లేదు. చాందిని, అది ఇప్పటిదాకా జరిగింది చాలు.